ఆడియో ఫంక్షన్కి అయినా ఇప్పుడు హీరోగానే వస్తాడు. వచ్చినప్పుడు మనం అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను ఇలా వస్తున్నాను, నా ఫ్యాన్స్కి ఏం కాకుండా చూడండి, బందోబస్తు పెట్టండి అని చెప్పి. అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. ఏమంటే వచ్చిర్రు, రాగానే ఏమైంది, అక్కడ తొక్కిసలాడలో చనిపోయారు. చనిపోయాక పలకరిస్తే ఎంత లాభం, పోయిన మనిషి తిరిగి రాడు. అలా అని చెప్పి నువ్వు డబ్బులు వేరేసినా కూడా వాళ్ళకి రీసెంట్గా అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. అవును, పెట్టారు. ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ గారు అబద్ధాలు చెప్తున్నారని చెప్పి పోలీసులు విత్ ప్రూఫ్ తోటి అబద్ధాలు చెప్తున్నాడని వాళ్ళు అయితే పెట్టారు. మీకేమనిపించింది? అల్లు అర్జున్ గారు అబద్ధాలు చెప్తున్నారు అనిపించిందా? అబద్ధాలు అంటే ఇక చెప్పిన కొన్ని అబద్ధాలు ఆడిండు. నాకు అడిగి ఎవరు ఏ పోలీసులు రాలేదు, నాకు చెప్పింది మా మేనేజర్ చెప్పారు, మేనేజ్మెంట్ చెప్పింది కానీ పోలీసులు ఎవరు చెప్పలేదు. రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేస్తారు అసెంబ్లీలో. అట్లాగే మనం ఆడియో ఫంక్షన్లో కూడా కొన్ని చూసుకున్నాం. ఏది నాకు నేనే బిల్డప్ అని పెద్దగా అడిగారు. ఈ రాష్ట్రానికి ఎవరు పారిస్తారు, సీఎం ఎవరు రేవంత్ రెడ్డి అని పేరు కూడా చెప్పలేకపోయాడు. అంటే ఇంతకుముందు గవర్నర్ అంటే కేసీఆర్ అని పేరు కూడా చెప్పలేకపోయారు. అంటే ఎందుకు అంత గర్వం ఎందుకు? అట్లానే ఏం లేదు. కాకపోతే ఏంటంటే డబ్బులు ఎక్కువైపోయేసరికి 100 మంది అంటారు కదా, బల్బ్ ఎక్కువైపోయింది, ఎవరు పట్టించుకోవట్లేరు అనేసి. అల్లు అర్జున్ ఇంటిపై కూడా దాడి చేశారు. అది కూడా రేవంత్ రెడ్డి కావాలని చేయించారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? పార్టీలు అంటే కొంచెం ఉన్నాయన్న. ఎందుకంటే మొదటి నుంచి సినిమా పరంగా చూసుకుంటే ఆంధ్ర సైడ్ కూడా మనం పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు చూసినాం. అదే పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు మనం చూసినాం. ఏది ఎప్పుడైతే ఒక నియోజకవర్గంలో ఏది అంటే పవన్ కళ్యాణ్ సైడ్ సపోర్ట్ కాకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సైడ్ సపోర్ట్ కాకుండా ఇతర సైడ్ సపోర్ట్ ఇచ్చిండు. ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మా వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల అట్లా కూడా కొంచెం వ్యతిరేకాలు వచ్చినాయి ఏది అల్లు అర్జున్ మీద. అదొకటి. ఇంకోటి మూవీస్ పరంగా ఒకటి. ఇంకోటి ఏంటిది, తర్వాత ఎవరైతే చనిపోయినాక ఏమంటే స్పందించిండు ఏది సోషల్ మీడియాలో కూడా. వాళ్ళకి నేను అండగా ఉన్నాను, 25 లక్షలు విరాళం ఇస్తున్నాను, అలాగే మీకు ఏది ఉన్నా నా దగ్గరకు వచ్చి చెప్పుకోండి, మీకు ఏ కష్టం ఉన్నా పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ నేను చూసుకుంటానని చెప్పాడు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అందరూ ఈరోజు రీసెంట్గా మహేష్ బాబు గారు కూడా డొనేషన్ చేస్తున్నారు. చైల్డ్హుడ్స్ అని, గుండె ఆపరేషన్లు అని. అలాగే ఇంకా అయితే ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ పీరియడ్ అయిపోయాక ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది? మళ్ళీ జైలుకి వెళ్తారంటారా? ఆ జైలు కంటే ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టిరో వాళ్ళు ముందుకు వచ్చి విత్డ్రా చేసుకుంటే ఏం కాదు. ఒకవేళ విత్డ్రా చేసుకోకపోతే అది నడుస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళందరూ అల్లు అర్జున్ మీద బాగా కోపంగా ఉన్నారు, నిజమేనా? అదైతే 100% వాస్తవం, నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం రీసెంట్గా చూసుకున్నాం, బాహుబలి రికార్డు బద్దలు కొట్టినప్పుడు కూడా మూవీ టికెట్ అంతా లేవు రేట్లు. బాహుబలి 1 కానీ 2 కానీ సలార్ కానీ వేరే ఏ సినిమాలైనా. ఇప్పుడు ఎందుకు మా టికెట్స్ అంత హై పిచ్ అయిపోయిన టికెట్స్ ఎందుకంత టీఎఫ్ఐ కానీ ఎందుకంత రేట్లు పెంచింది? ఎందుకంటే వాళ్ళకి భయపడో లేకపోతే మరి ఇంకా ఏం బ్యాక్గ్రౌండ్ నడుస్తుందో మనకు తెలియదు. ఇక వీళ్ళపైతే నిన్న అల్లు అర్జున్ గారి ఇంటి మీద అయితే దాడి చేశారు కదా. దాడి చేసిన వాళ్ళు కూడా అల్లు అర్జున్ మీద కేసు పెట్టారని అంటున్నారు. ఆ కేసు వల్ల అల్లు అర్జున్ గారికి కూడా ఏమన్నా ఎఫెక్ట్ కొడుతుందా? రీసెంట్ అంటే ఏం ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే ఎమ్మటే ఆడియో లాంచ్ రిలీజ్ అయినాక ఎమ్మటే సోషల్ మీడియాలో స్పందించిండు, విరాళం ఇచ్చిండు అన్నారు కాబట్టి. అది స్పందించకపోతే ఒకవేళ ఏమైనా అయ్యేదేమో మనం చెప్పలేము. కాకపోతే ఇప్పుడు రన్నింగ్లో కేసు నడుస్తుంది. ఇక ఎట్లాగో బెయిల్ అయితే వచ్చింది. అది ఎన్ని రోజులు బెయిలో మనకి ఇంతటితో ఆగిపోతుందా కూడా, ఇంకా ఎక్కువ పెద్దగా అవుతుందంటారా? ఇంతటితో ఆగిపోదు. ఒకసారి మనం ఎంత మంచి చేసినా ఒకసారి ఒక చెడు వచ్చిందంటే అది మచ్చ లెక్కన ఉండిపోతుంది. ఇప్పుడు ఒక దొంగతనం చేసి మంచిగా మారిందంటే ఏం చెప్తాం, దొంగనే ముద్ర పడుతుంది. అది ఇదే అంతే. ఇంటి మీద నేను దాడి చేశారు అంటే 4 గంటలకి అల్లు అర్జున్ గారు ట్విట్టర్లో మెసేజ్ చేశారు, ఫ్యాన్స్ ఏం గొడవ పడొద్దండి అని. అవును. కానీ దాని తర్వాత అల్లు అర్జున్ ఇంటి మీదకి వచ్చి కొంతమంది గొడవ పెట్టినారు, కొంతమంది రేవంత్ రెడ్డి అనుచరులు అంటున్నారు. అవును. దానిపైన మీ ఒపీనియన్ ఏంటన్నా? అంటే ఇప్పుడు ఏ గొడవైనా స్టార్ట్ కానీ ఎక్కడంటే అన్న ఇప్పుడు ఒక తప్పు జరిగింది. ఏది ఆడోళ్ళంచుకు వచ్చి అక్కడ చనిపోయింది ఆమె. ఇప్పుడు నేనున్నా చెప్పింది వేరు, నేనున్న పోయి పైసలు పడేసింది వేరు. అక్కడ పైసలు పడేయకుండా పోయి హాస్పిటల్లో చూడడం, ఏమి ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూ సాల్వ్ అయిందా లేదా దగ్గరుండి పరిశీలించడం వేరు, మనం డబ్బులు పడేసింది వేరు. అక్కడ ఒక డిసప్పాయింట్ వల్ల లేకపోతే ఇంకా పాలిటిక్స్ వల్ల ఇన్వాల్వ్మెంట్ వల్ల అందరూ ఒకటే అయిపోయారు. ఇక ఆయన కొంచెం పిచ్చి లేపుతున్నారు. దాడి చేశారు కదా. అవునవును. వాళ్ళు ఎందుకు అసలు దానిపైన మీ ఒపీనియన్, దానిపైన చెప్పండి. ఓకే, దాడి చేసిరంటే ఇక ఒకటన్నా ఇప్పుడు అంతకుముందు సినిమాలు మనం చూసినాం కదా కొన్ని, దాంట్లో కూడా ఆడియో లాంచ్లో కొంతమంది రీసెంట్గా చిన్న యాక్సిడెంట్లు అయినా చనిపోయారు. కాకపోతే అది పెద్ద ఇష్యూ కాలేదు. దీనివల్ల చనిపోయేసరికి ఇక దాన్ని హైప్ లేపడము. ఇక మనం రీసెంట్గా కొన్ని ఆడియో ఫంక్షన్లో కూడా చూసుకున్నాం. ఈ సీఎం ఈ రాష్ట్రానికి ఎవరంటే చెప్పలేకపోయిండు రేవంత్ రెడ్డి గారు కూడా. అప్పుడు సినిమా రేట్లు పెంచాలని చెప్పి క్యాబినెట్ కోసం వస్తే ఏది అప్పుడు అలాట్మెంట్ రానిలేదు సినిమా వాళ్ళని. అందుకే ఇక దానివల్ల కూడా కొంచెం వాళ్ళు పాలిటిక్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది జరిగింది.